స్మాల్ కంప్లీట్ సంగారెడ్డి. ఇరుకు తీసుకొని 5-6 తీసుకొని ఆల్రెడీ మొన్న ఒకటి అమ్మేసిన నిన్న పోయిన సోమవారం ఆడ సంగారెడ్డిలో 1,20,000కి అమ్మినా. ఇక్కడనే తీసుకెళ్ళిన 86కి తీసుకున్నా. 2 నెలల తర్వాత 1,20,000కి అమ్మిన. సూలుది ఇది సూలుది 6 నెలల సూలు ఉన్నది. బూరి 90,000 చెప్పింది తాత. నేను 60,000 నుంచి 65,000 నుంచి 70కి తీసుకున్నా. 6 నెలల సూలు పాలున్నాయి. ఒక 2 పూటలు అన్నాడు ఇక భగవంతుడు. 2 పూటలు 2 పెడదాం. వాళ్ళు చెకప్ చేసిర్రు, డబ్బులు ఇవ్వలేను. మళ్ళీ నేను చెకప్ చేసిన డబ్బులు ఇస్తాను. పాలు 2 పూటలు ఇస్తుంది అన్నాడు. ఒక్క పూట ఇచ్చినా చాలు మనకి ఇచ్చిన అన్ని రోజులు. బూరి ఉండరు ఏం కాదు, అన్నీ నడుస్తాయి. బూరి నడుస్తుంది, జాప్రా నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. గుజరాత్ నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. 4 బళ్ళు ఉన్నాయి ఇంట్లో. అగ్వాని కాదు, ఇప్పుడే ఇట్లా వచ్చిన డబ్బులు ఇవ్వాలి నాకు. వీళ్ళు బాగా బళ్ళు ఇచ్చిన అట్లనే డబ్బులకు వచ్చిన కనబడ్డ తీసుకున్నా. ఇట్లా నెలకు ఒకటి 2-3 నెలలకు ఒకటి ఇట్లా ఉన్నట్టు డబ్బులు ఉన్నట్టు. వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉంది నాకు. సూలియా తీసుకుంటా. పచ్చి అక్కడ కొంటా సంగారెడ్డిలో ఉంటుంది. బర్రెని బట్టి 1,00,000 ఇస్తుంటే 1,30,000 1,20,000 పడుతుంది. సాదుకుంటా అమ్మనిగా సాదుకుంటా. పాలు ఎక్కువ ఇస్తాయి కదా, జాతి గల వాళ్ళు కదా. ఇట్లా ఉండదు, బాగానే పిరమే ఉన్నది, అంతేం అగ్గలేదు. 1,10,000 1,20,000 ఇట్లా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళదే ఉన్నది. మళ్ళీ మనం ఎవరు లేకుండా తీసుకున్నాం, రూపాయి ఎవరికి ఇవ్వం. మనకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు. నేను ఇంత నచ్చింది ఇస్తే లేకపోతే తీసుకోవాలి. 5,000 కమిషన్ 5,000 కమిషన్ తినేస్తాడు. అట్లా ఎక్కువ ఉంటుంది. వాళ్ళతోనే పని అవుతుంది, లేకపోతే కాదు గిట్ట. వాళ్ళు మంచిదాన్ని సెట్ చేస్తాడు, సెట్ దాన్ని మంచిగా చేస్తారు. మనకు తెలుసు కదా, మనం డైలీ అవుతూనే ఉంటాం. అనుభవం ఉన్నది మనకు. 20 ఏళ్ళ సీనియర్ అనుభవం ఉంది నాకు. 20 ఏళ్ళ సంది ఎర్రగడ్డ తీసుకొని మేపిన. ఈ బర్రె 10,000కి కొన్నా. నేను ఒక 10,000 ఉన్నప్పుడు సంది కొనుక్కున్నా. ఇప్పుడు 70,000. అప్పుడు 7 బళ్ళు వస్తుండే 70,000 పెడితే. మళ్ళీ నిండుకు వచ్చి అమ్మితే 20,000 కోటి అమ్ముతుండే అంతే. అట్లా ఏం కాదా, నిండుకు వచ్చి 4 నెలలు చాస్తా. 4 నెలల రేట్ వస్తే అమ్మేస్తా అంతే. లేదు రేట్ రాకపోతే పాలు వెండిస్తా. అట్లా రెడీ, ఇట్లా రెడీ. ఒక మనం ఇప్పుడు నెలకు ఒక 10,000 చొప్పున ఒక 40,000 మిగిలినాయి అనుకో, అమ్మేసేస్తా. వాళ్ళకి తెలియదు, వాళ్ళకు శాత కాదు. ఉత్తగా ఏం లాభము ఉన్నాడు. లీడర్ లెక్క తిరిగేటోళ్ళు డైలీ ఫామ్ పెట్టుకుంటారు. మనం కష్టం చేస్తాం వీటికి, మనకేం కాదు. వాళ్ళకి ఏం కాదు. మరి డైలీ ఫార్మ్ చేస్తే కూలీలను పెట్టి, కిరాయి పెట్టి, జీతకాలను పెడితే బెనిఫిట్ మిలగదు. మనం కష్టం చేస్తాం కాబట్టి మెలుగుతాం. ఇప్పుడు ఎవరికి దాదానికి ఇచ్చినా జీతకానికి నెలకు 15,000 ఇవ్వాలి. మరి ఆ 15,000 మనమే చేస్తాం కాబట్టి మెలుగుతాడు అంతే. 10 బళ్ళు సాదుకోవచ్చు. ఒక్కనికి 10 బళ్ళు ఎత్తున్నాను. ఎక్కువ అయితే హారం అయిపోతుంది మనకిట్ట అంతే. 10 బళ్ళకి చాలు ఒక్కనికి మస్తు అవుతుంది. పాలు వెండుకోవచ్చు, ఉట్టిపోయి మేత వేసుకోవచ్చు, అని చేసుకోవచ్చు. ఈరమర తెస్తే మనం కూడా లాసు లక్షలు మునిగిపోతాం. ఇప్పుడు 10 బళ్ళకైనా దొడ్డుబడి 5 లక్షలు 7 లక్షలు కావాలి. మరి ఒక్కొక్కటి కొనుక్కోవాలి. నేనైతే 1-2 కొనుక్కుంటా. అది అమ్మినాయి అనుకున్న లాభం వస్తే అమ్ముతా, లాభం వస్తే తెస్తా, లాభం రాకపోతే ఇడిచిపెట్టేస్తా, ఆడికి ఆపేస్తా. మళ్ళీ మెల్లగా కొనుక్కుంటా. ఏం చేస్తాం, మిలగాలి మనకు. మిలగంది ఏం లాభం. పాలు 60 రూపాయలు అమ్ముడుపోతాయి ఇంటికాడ. ఏం లాభం. ఈ లక్షలు కూడా 60 రూపాయలు పాలు అమ్మితే. అందుకే ఏదో ఉండే రొట్టి బళ్ళు అని తీసుకున్నా. కొత్తగా అయితే మీరు 2 1 పెంచుకోవాలి. మనం ఫస్ట్ 2 తీసుకోవాలి, మంచిగా అనిపిస్తే ఇంకొక 2 తీసుకోవాలి. ఏదేమో ఇంకా అక్కడ ఏమైనా నచ్చినవి ఉంటే తీసుకోవచ్చు. ఇంకా అక్కడ వేరే మార్కెట్లో అవి తొందరగా. ఇది మనకు నచ్చింది కాబట్టి నచ్చినట్టు తీసుకోవాలి. ఇక్కడ ఎర్రగడ్డకు వస్తా, నర్సాపూర్ పోతా, అక్కడ సంగారెడ్డి పోతా, శంకర్పల్లి పోతా. ఏడమ్మ తక్కువ దొరికినప్పుడు అక్కడ కొంటాం మనం. అగ్వ ఏడుండేనా, అగ్వ ఏడుండే అంతే. మన నిగల 10 రూపాయలు అటు ఇటు అంతే. అగ్వ ఏముండదు. అగ్వ జమానా పోయింది. వేయలేదు కిరే మాకే బండి.
అటు పోతాయి మన దిక్కు సైడ్ సంగారెడ్డి. లేదు వాళ్ళకి చెప్తే రేపు వేసుకురా అంటే వేసుకొచ్చి ఇస్తారు మనకు. తీసుకుంటారు ఒక 1500 2000 తీసుకుంటారు. మనకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రేపు వేసుకురా అని బలరాలు అంటే వేసుకొచ్చి ఇస్తారు. అట్లేం లేదు. కాబట్టి ఇప్పుడు ఇంత 3వ ఈత. అప్పుడు పచ్చిగున్నప్పుడు 5 ఇస్తుంది. మామూలుగా ఉంటే ఎక్కువ చిక్కకుండా ఎక్కువ పలసగా ఉండదు. దుడ్డలు మనకు దుడ్డలు మంచిగా ఉండాలి. ఎక్కువ చిక్కకుంటే దుడ్డలు చచ్చిపోతాయి. నాకు రేటు వస్తే అమ్ముతా, రేటు వరకు అమ్మ పాలు పిండుకుంటా. మరి అదే పచ్చి బర్రెది అంటే 150 కావాలి. ఇట్లా దొరుకుతుంది కదా, 4 నెలలు కష్టపడి పాలు పిండుకుంటాడు. నెలకు 10,000 పాలు ఇచ్చినా 6 నెలల్లో డబ్బులు దొరికితే ఒట్టి బర్రెం వెళ్తాయి. ఒట్టి బర్రె అమ్ముకుంటే మళ్ళీ 50,000 వస్తాయి. తీసుకోవచ్చు చూసుకొని రైతులం తీసుకోవచ్చు, ఏం కాదు, పర్వాలేదు. 10 రూపాయలు పిరమాటు మస్తు అంటారు, కానీ మనకు నచ్చిన గేదె తీసుకోవాలి. నేను 2 కొనుక్కుందామని వచ్చాను, కాకపోతే అంత అమౌంట్ లేక 1 కొనుక్కున్నా. ప్రస్తుతానికి 54,000 పడింది. చూడిదనే తీసుకున్నా, తొలసూరు పడ్డే కొనుక్కున్నా. వాళ్ళు చెప్పటం 65 చెప్పారు. నేను 35 కాడి నుంచి వెళ్ళా. అది లాస్ట్కి 54కి ఇచ్చాడు. ఈ వారం కొనను, వచ్చే వారం కానీ పై వచ్చే వారం కానీ వస్తాను. మామూలు చెల్లులో చూసే వచ్చాం, మేము యూట్యూబ్ చూసే వచ్చాం. జాతి కొందామని, జాతి తొలసూరు పడ్ల సూడి కొంటే ముందు మనకు పనికి వస్తాయి అని. ఇప్పుడు దాకా నాటుగొడ్డే మేపా, అందుకని ఈ మేపు కొందామని వచ్చా. నేను ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి అదే పని. నాకు ఎప్పుడు 5-6 గొడ్డు ఉంటాయి. రోజుకి వచ్చి ఒక 20 దాకా అమ్ముతా. మాకల్లి 80 రూపాయలు. ఇటైతే జాతి దొరుకుతాయి అని వచ్చారు. రేట్లు తక్కువే ఉందిలే, కానీ మినిమం రేట్లు అంత హెవీ కాదు, అంత లో కాదు, మినిమంగా. మా కళ్ళు అయితే కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే నాటు ఉంటాయి మా కళ్ళు ఎక్కువ శాతం. అది జాఫరాబాద్ అలాంటివి ఉండవు మా సైడ్, అందుకోసం వచ్చా. చూసే రేట్లు చెప్తున్నారు, మనం అడిగే దాన్ని బట్టి ఇస్తున్నారు. ఎలా తెలిసిద్ది అంటే మేము మామూలుగా యూట్యూబ్ చూసే వచ్చాము రావటము. ఇక్కడ మా చిన్న అబ్బాయి చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అన్నయ్య వాళ్ళు ఉండేది ఇక్కడే, ఇలా ఉండారు కదా, ఇంకా ద్వారాగా వచ్చేసా. వచ్చా. అది అది తెలిసిన వాళ్ళ ద్వారాగే వచ్చా. బాగానే ఉంది. వస్తా, కాకపోతే వచ్చే వారం కానీ పై వచ్చే వారం కానీ వచ్చి కొనుక్కుంటా. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి అప్పిసాం, అదే పని నాకు. నాకు ఎప్పుడు 5-6 గొడ్డు ఉంటాయి. అది జీవనాధారమే, అది ఇంకా వేరే ఏమీ లేదు. ఏం చేయరు, సేమ్ అంతే. నేను కొంచెం కుటుంబ పరిస్థితి వల్ల ఇంకా దీన్ని ఎంచుకున్నాను, ఇంకా ఇదే చేసుకుంటున్నా. అంటే సొంత చాకిరి చేయకపోతే ఎవరికి రాదండి, మెయిన్ పాయింట్. దాన్ని కష్టపడి చేస్తే దాని ఫలితం వచ్చింది. నాకైతే నయమే అనిపించింది. నేను ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఇప్పుడు వరకు కూడా చాలా చక్కగా బతకగలుగుతున్నా. అది నేను ఖచ్చితంగా లాభం ఉందండి. అది మనకి సమస్యలు వచ్చినా కూడా నేను సమస్యల కోసం బాధపడను, ఇంకో దేవుడు ఇంకోటి ఇస్తాడని ముందుకు వెళ్ళిపోతా ఉంటా.